నమస్తే, వెల్కమ్ టు HV న్యూస్ తెలుగు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇటీవల చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితర కేంద్ర పెద్దల్ని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఆర్థికంగా ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై హామీలు అమలు చేయాల్సిన అతిపెద్ద బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప రాష్ట్ర బండి ముందుకు నడవని దయనీయ స్థితి. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా ఆదుకుంటుంది అనే చర్చకు తెరలేచింది. మోదీ సర్కార్ టీడీపీ, జేడీయూ మద్దతుతో ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది అని కూటమి అనుకూల మీడియా కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రధాని మోదీ, అమిత్ షాల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదు అనేది తెలుస్తూనే ఉంది. ప్రధాని మోదీ, అమిత్ షా నిర్మలా సీతారామన్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి అని, నిధులు రాబడతాను అని పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అందుకే రాష్ట్రానికి నిధులు ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుకుబడిపై ఆధారపడి ఉంది అనే చర్చకు తెరలేచింది. నిజంగా వీళ్ళిద్దరికీ కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పలుకుబడి ఉంటే నిధులు ఏపీకి వెల్లువెత్తుతాయి, లేదంటే ఎప్పటిలాగానే మొక్కుబడిగా సరిపెడతారు అని నిన్నటి వరకు అనుకున్న రాజకీయ విశ్లేషకులకు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రస్తావనలో కొద్దిగా ఆలోచనలో పడ్డారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వివిధ సంస్థల ద్వారా సాయం అందిస్తాము అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ వేదికగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏపీకి అండగా నిలుస్తాము అని ఆమె పేర్కొనడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు సాయం అందిస్తాము అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం విశేషంగా మారింది. అమరావతి నిర్మాణానికి, అలాగే ఏపీకి జీవనాడి అయిన పోలవరం నిర్మాణానికి కూడా అండగా నిలుస్తాము అని నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించారు. ఇదిలా ఉండగా బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా రాజధాని నిర్మాణానికి సాయం అందిస్తాము అని ఆర్థిక మంత్రి ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, క్రెడిట్ గ్యారంటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీలేటర్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ తదితర సంస్థల ద్వారా ఏపీకి అప్పులు ఇప్పించే ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ పేర్కొన్నట్లుగా ఆ సంస్థలు అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి రుణాన్ని అందించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అధిక సాయాన్ని అందిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి ప్రకటన చూస్తే కేవలం రుణం ఇప్పించడానికి మాత్రమే మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో సాయం అందిస్తుంది అని అనుకున్నట్టే రుణంతో సరిపెట్టాలి అని చూడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు చాణక్యుడు లాంటి వారు. ఆయనకు తోడు కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కోరితే కేంద్ర ప్రభుత్వం కాదనేది ఏదీ ఉండదు అని టీడీపీ వర్గాలు సంబరపడుతున్నాయి. అయితే ఈ బడ్జెట్లో నిధుల్ని భారీగా రాబడితే మాత్రం చంద్రబాబు, పవన్ కు పాలన నల్లేరు మీద బండి నడక అని చెప్పవచ్చు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. Please subscribe, like and share.